వెల్కమ్ టు మీ మానస కిచెన్. వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ అప్పటికప్పుడు రైస్ కుక్కర్లో 40 మినిట్స్లో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. సో దీనికోసం 2 గ్లాసుల బాస్మతి రైస్ నానబెట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు. బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆయిల్లో అయితే ఆనియన్స్ హీట్ చేశాను. చికెన్ మంచిగా కడుక్కొని అందులో చెంచాన్నర ఉప్పు, 2 చెంచాల కారం, 1 చెంచా పసుపు, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చెంచా జీలకర్ర పొడి, 1 చెంచా ధనియాల పొడి, అలాగే గరం మసాలా ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, సాజీరా, లవంగం, చెక్క అండ్ యాలకులు, జావిత్రి అయితే వేసుకున్న. గరం మసాలా 1 చెంచా ఇంట్లో నూరుకుంది వేసుకున్న. అండ్ బ్రౌన్ ఆనియన్స్, పెరుగు 50 గ్రామ్స్. ఇప్పుడు బిర్యానీ మసాలా వేస్తున్నా. 5 నుండి 6 పచ్చిమిర్చి తీసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకొని అండ్ ఇందులో కాచి చల్లార్చిన ఆయిల్, నెయ్యి అయితే వేసి మళ్ళీ కలుపుకున్న. కొత్తిమీర, పుదీనా కూడా వేసి పక్కకైతే ఉంచా. ఇప్పుడు బియ్యం వండుకోవడానికి అన్ని మసాలాస్ అండ్ కొత్తిమీర వేసి కొంచెం ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసి మసులుతున్నప్పుడు బియ్యం అయితే వేసాను. ఒక 50% కుక్ అయ్యాక తీసి మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్, అప్పటికప్పుడే మ్యారినేట్ అంటే ఒక 10 మినిట్స్ చేశాను. తర్వాత ఇది కుక్ అయిన బియ్యం అయితే తీసుకొని ఇలా వేసుకోవాలి లేయర్స్గా. తర్వాత కొత్తిమీర, పుదీనా అండ్ నిమ్మకాయ అయితే పిండుకోవాలి. నెయ్యి వేసుకుంటున్నా. కలర్ వేసా కొంచెం. అండ్ బ్రౌన్ ఆనియన్స్, కొంచెం జీడిపప్పు అయితే వేయించుకొని ఇందులో వేసుకొని మూత పెట్టుకొని కుక్కర్లో పెట్టేస్తే మనకి ఒక 15 మినిట్స్లో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి.